పల్క్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ ఈస్ టోటలీ ఫ్రీ. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇవాళ కంటెంట్ ఏంటంటే, ఆంధ్రాలో మొన్నదాకా అంటే వైఎస్ఆర్సీపీ ఉన్నంతసేపు నాసురకం మందు ఎక్కువ రేటుకి అమ్మేవారని అందరూ ఫీల్ అయ్యారు. అది కరెక్టే, కొంతమంది కరెక్టే. అంటే క్వాలిటీ తక్కువ, కాస్ట్ ఎక్కువ ఉండేది. బ్రాండ్స్ కూడా రెగ్యులర్ బ్రాండ్స్ ఏవి ఉండేవి కావు, అంతా వైఎస్ఆర్సీపీ సొంత బ్రాండ్స్ ఏవి ఉండేవి అంటారు. అది సరే, అది మంచిదా కాదా అన్నది అది డిబేటబుల్ పాయింట్. ఆయన చేసింది మంచి పనా అంటే మంచి పని అనొచ్చు ఒకందుకు. ఎందుకంటే స్లోగా మద్యపాన నిషేధానికి దారితీస్తానని చెప్పి అతను అన్నాడు, అది చేయలేబెట్టు. సరే, ఇప్పుడు బాబు గారు వచ్చాక సరసమైన ధరకి మంచి మందులు సరఫరా చేస్తామని ఆయన అన్నారు. వీళ్ళందరూ కూడా అనుకున్నారు, అంటే ఆ మందు బాబులందరూ కూడా అలాగే అనుకున్నారు. సో యాక్చువల్గా లాస్ట్ టైం 2019లో ఎలక్షన్స్ జరిగినప్పుడు 40 lakhs ఓట్స్ ఎక్కువ ఎక్కాయండి. మన బాబు గారికిను జగన్కి డిఫరెన్స్ 40 lakhs ఓట్స్. ఈ మాట 70 లక్షల ఓట్లతో ఓడిపోయాడు జగన్. అంటే ఈ డిఫరెన్స్ అంతా కూడా మందు బాబుది. అంటే అదొక సింపులిస్టిక్ లెక్క అనుకోండి, కరెక్ట్ కాకపోవచ్చు. యాక్చువల్గా అది పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది అందులో, ఈక్వేషన్స్. సరే, బేసిక్గా ఇదొక మెయిన్ ముద్ద, అదొక కారణం కూడా అయిండవచ్చు. అంటే మెయిన్ కారణం, అన్ని కారణాలు కర్ణుడు పడిపోవడానికి కారణాలు 1,000,000 అని, అలాగే పాపం మన జగన్మోహన్ రెడ్డి పడిపోవడానికి కూడా మందు ఒక మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే, ఆ మందు ధరలు ఇంకా మామూలు రేటుకి రాలేదు, పాత రేట్లకి. తర్వాత క్వాలిటీ మందు కూడా మారినట్టు లేదు. ఇంకా ప్రస్తుతానికి ఇంకా టైం పడుతుంది. బాబు గారు మరి ఉపేక్షిస్తున్నారు దేనికో, ఏం చేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే తొందరగా చేస్తే మందు బాబులు హ్యాపీ అవుతారు, దానివల్ల మంచి జరుగుతుందని అనుకోం. వాళ్ళు ఎక్కువ తాగేసిపోయి డబ్బులు, అంటే తక్కువ డబ్బులతో ఎక్కువ మంది వస్తుంది కదా, ఎక్కువ తాగేసి తొందరగా అనారోగ్య పాలు అవడానికి కూడా అవకాశం ఉంది. అంతేత మందు మంచి కాకపోయినా మరి అతను చెప్పినట్టు చేస్తారా లేదా అన్నది చూడాల్సిన అవసరం ఎంతైనా. జై శ్రీరామ్.